నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐ టీవీకి స్వాగతం. గడిచిన 3 రోజుల నుండి 5 రాష్ట్రాల ఫలితాల ఎన్నికలు ప్రపంచం మొత్తం చూసింది. మరీ ముఖ్యంగా భారతదేశంలోని ప్రజలందరూ చూశారు. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎక్కడ చూసినా బీజేపీ ప్రభంజనం కనబడింది. కేరళలో కాంగ్రెస్ ప్రభంజనాన్ని కంటికి కనబడేటట్టు చూపించి, అస్సాంలో, బెంగాల్లో, పుదుచ్చేరిలో, తమిళనాడులో ఈ 4 చోట్ల బీజేపీ అనే పదాన్ని 3 చోట్ల ప్రభంజనంగా చూపించి, పుదుచ్చేరి, తమిళనాడులో బీజేపీ అనే 3 అక్షరాల్ని వెనకుండి రాజకీయ చక్రాన్ని తిప్పిన రాజకీయ దురంధరులుగా పిలువబడేటటువంటి అమిత్ షా, ఈ దేశ హోమ్ మినిస్టర్, నరేంద్ర మోడీ, ఈ దేశ ప్రధాని, ఇద్దరు వ్యక్తులు ఈ దేశ రాజకీయాల్లో యువతని, ఈ దేశ రాజకీయాలని ప్రభావితం చేయబడుతున్నటువంటి వ్యక్తులుగా పిలువబడుతున్నారు. మరి ముఖ్యంగా గడిచిన 48 గంటల నుండి బెంగాల్లో ఏ రకమైనటువంటి పరిణామాలు ఎదురయ్యాయో ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నాం. మమతా బెనర్జీ ఈ దేశ రాజకీయాలలో ఓ మంచి గుర్తింపు ఉన్నటువంటి రాజకీయ నాయకురాలిగా, ఒక రాజకీయ పోరాట యోధురాలిగా పేరు గావించినటువంటి వ్యక్తి. మమత చాలా బలమైన వ్యక్తి, ఆమె సామాన్యురాలు కాదు అని 1999లో లాలూ ప్రసాద్ యాదవ్ పార్లమెంట్ లో చేసిన కామెంట్ మమత పోరాట పటిమకు నిదర్శనం. బెంగాల్లో శక్తివంతమైన వామపక్షాలను ఎదిరించి ఒక స్ట్రైట్ ఫైటర్ గా పేరుగాంచిన మమతా బెనర్జీ ఇప్పుడు తన రాజకీయ జీవితంలోనే అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అటు బెంగాల్ కోట, ఇటు సొంత నియోజకవర్గం భవానీపురంలో రెండింటిలో మమతా బెనర్జీ ఓడిపోయారు. అయితే దీనిని దగ్గర నుండి గమనించిన వారికి ఆమె పట్టుదల తెలుసు. 2021లో మమతా బెనర్జీ ఒక మాట అన్నారు, గాయపడిన పులి చాలా ప్రమాదకరమైనదని. ఇప్పుడు మమత గాయపడి ఉండొచ్చు, కానీ ఆమె తదుపరి అడుగులే తృణమూల్ కాంగ్రెస్ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ప్రస్తుతం ఆమె ముందున్న మార్గాలు పరిమితంగా ఉన్నప్పటికీ ఆమె రాజకీయ ఉనికికి చాటుకోవడానికి 2 ప్రధాన అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటిలో ఒకటి పార్లమెంట్ బాట పట్టడం, లేదా మమత ప్రస్తుతం ఎమ్మెల్యే కానే కాదు, 2021లో నందిగాంలో ఓడిపోయినప్పుడు భవానీపురం ఉప ఎన్నిక ద్వారా ఆమె తిరిగి అసెంబ్లీకి వచ్చారు. ఇప్పుడు ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఆమెకు ఉంది, కానీ ఆమె అధికారాన్ని కోల్పోయింది కాబట్టి మళ్ళీ పోటీ చేస్తారో లేదో తెలియదు. మరోవైపు 1984 నుండి ఢిల్లీ రాజకీయాల్లో ఆమెకు అనుభవం ఉంది. మమత పార్లమెంట్ కొత్తేమి కాదు. మేనలో అభిషేక్ బెనర్జీకి బెంగాల్లో బాధ్యతలు అప్పగించి మమత జాతీయ రాజకీయాలకు వెళ్ళవచ్చు. ఇది పార్టీలోని యువతకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. 2029 లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో బీజేపీ వ్యతిరేకంగా విచ్ఛిన్నమైన విపక్షాలను ఏకం చేయడానికి ఆమె తన ఇమేజ్ ను ఉపయోగించవచ్చు. దీదీకి మంచి పట్టున్న డైమండ్ హార్బర్ వంటి స్థానం నుండి పోటీ చేస్తే ఆమె లోక్సభకు వెళ్లే అవకాశం ఉంది. ఇక మమతా బెనర్జీ దగ్గరున్న రెండో ఆప్షన్ తిరిగి స్ట్రీట్ ఫైటర్ అవతారం. బెంగాల్లోనే ఉండి దూకుడుగా ఉండే ప్రతిపక్ష నాయకురాలిగా పాత్ర పోషించడం, 34 ఏళ్ల వామపక్ష పాలనలో ఆమె నిలబెట్టింది పోరాట తత్వమే. మహిళలకు 3,000 ఆర్థిక సహాయం, నిరుద్యోగ భృతి వంటి బీజేపీ వాగ్దానాలు అమలుపై నిరంతరం ఒత్తిడి తీసుకురావచ్చు. ఓడిపోయిన టీఎంసీకి క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తలు ఉన్నారు. గతంలో రాజీవ్ కుమార్ కోసం ఆమె చేసిన ధర్నా తరహాలనే మళ్లీ ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళారు. మమతా బెనర్జీ ప్రస్తుతం ఓటమి బాధలో ఉండొచ్చు, కానీ దీది వద్ద ఉన్న అతి పెద్ద ఆయుధం ఆమె వ్యక్తిత్వం. రాజీ పడని పోరాట యోధురాలుగా ఆమె మళ్ళీ ఎలా పుంజుకుంటారో చూడాల్సిన అంశం. మమతా బెనర్జీ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా 15 సంవత్సరాలు బెంగాల్ ముఖ్యమంత్రిగా ఈ దేశ రాజకీయాలలో ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి నాయకురాలిగా ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయం. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో
ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఓటమి అనంతరం జరిగిన పరిణామాలు రాజకీయంగా సంచలనం సృష్టించాయి. మే 2026 నాటి ఎన్నికల ఫలితాలు ఆమె 15 ఏళ్ల పాలనకు తెరదించాయి. సొంత కోటలో ఓటమి చవి చూశారు మమతా బెనర్జీ. భవానీపురం నియోజకవర్గం నుండి పోటీ చేసిన మమతా బెనర్జీ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 15,114 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2021లో నందిగ్రామంలో ఓడించిన సువేందు అధికారి ఈసారి భవానీపూర్లో కూడా ఆమెపై విజయం సాధించడం చెప్పుకోదగ్గ అంశం. ఈ తరుణంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో 2026 అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన విధానంలో మమతా బెనర్జీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తూ బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిన అంశం. ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి బెంగాల్లో కౌంటింగ్ కేంద్రాల వద్ద జరిగినటువంటి సంఘటనలు ఈ దేశ రాజకీయాలలో ఏ రకమైనటువంటి పరిణామాలకు దారితీస్తాయో ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రికే ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద పిడిగుద్దులు గుద్దారని ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వచ్చి మీడియా సాక్షిగా ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తుంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశాన్ని కాపాడాల్సినటువంటి రాజకీయ నాయకులు, ఈ దేశాన్ని కాపాడాల్సినటువంటి రక్షక భటులు, ఈ దేశాన్ని కాపాడాల్సినటువంటి పోరాట యోధులు ఏమైపోతున్నారు? धक्का मार के हमको उधर से निकाल दिया. हमारा इलेक्शन एजेंट को इतना मारा, काउंटिंग एजेंट को सबको मारा, 5-6 पार्टी को मारा. सो दे ऑल्सो कंप्लेंट. लेकिन कंप्लेंट किसको करेंगे? वो तो पूरा परचेज है ना, सेलेबल कमोडिटीज. यही हुआ बंगाल में. ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి కౌంటింగ్ కేంద్రాల లోపల కెమెరాలు స్విచ్ ఆఫ్ చేసి నా వీపు పైన నా పైన దాడి చేసి నా పైన పిడిగుద్దులు గుద్దారు అని ఒక సాక్షాత్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మన పవిత్ర భారతదేశమైనటువంటి ఒక మహిళగా మీడియా ముందు ఆవేదన వ్యక్తపరుస్తుంటే ఈ దేశంలో లౌకికవాదులు ఉన్నారా? రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారా? ఈ రాజ్యాంగంలో మహిళలకు ఈ రకమైనటువంటి న్యాయమే జరుగుతుందా అని ప్రశ్నల్ని తనలో తను ఆలోచించుకోవాల్సినటువంటి సమయాన్ని వేలెత్తి చూపే అంశాన్ని గమనించాల్సిన అంశం ఎంతో ఉంది. ఈ రకంగా ఈ దేశంలో మహిళలకు ఎంత గౌరవం ఉంది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన అంశం. ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి ఈ రకమైనటువంటి నినాదాల్లో ఈ రకమైనటువంటి విధానాన్ని రాబోయే రోజుల్లో ఏ రకంగా చూడాలి? ఈ దేశ యువతకి ఏ రకమైనటువంటి నిర్ణయాల్ని ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు పరిచయం చేస్తున్నారు? ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఈ దేశాన్ని నడిపిస్తున్నటువంటి రాజకీయ నాయకులు బెంగాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారాలలో ఏ రకమైనటువంటి వేడి నినాదాలు చూశారో ప్రపంచం మొత్తం చూసింది. మరీ ముఖ్యంగా బెంగాల్ ప్రజలు కూడా చూశారు. ఈ రకమైనటువంటి బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ ప్రభంజనం అందరం చూశాం. కానీ ఎక్కడ చూసినా, ఏ నోట చూసినా, ఎవరిని అడిగినా, ఎంత విశ్లేషణల్ని చేసినా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది, అందువల్లనే బీజేపీ ప్రభంజనాన్ని సృష్టించిందని 100కి 90 మంది చెప్తున్నారు. సాక్షాత్ భారతదేశ మాజీ రక్షణ శాఖ మంత్రి యశ్వంత్ సిన్హా, బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు, తను చెప్తున్నాడు గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో కానివ్వండి, మహారాష్ట్ర, ఒరిస్సా, హర్యానా మరియు పార్లమెంట్ ఎన్నికలలో ఏ రకమైనటువంటి నినాదాలు చేశారు, ఏ రకమైనటువంటి ట్యాంపరింగ్లు చేశారు. రానున్న 2029 సార్వత్రిక ఎన్నికల్లో కూడా మరలా షా మోడీ త్రయం గెలిస్తే ఈ దేశంలో వాళ్ళని నివారించడానికి
దేవుడు కూడా పనికిరాడని చెప్పినటువంటి విధానం రాజకీయ నాయకులలోని యువతలోనూ ఓ రకమైనటువంటి భయాన్ని సృష్టించేటటువంటి విధానంగా కనబడుతుంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక రాజకీయ నాయకుడు, ఈ దేశానికి రక్షణ మంత్రిగా పనిచేసినటువంటి ఒక సీనియర్ పొలిటీషియన్ యశ్వంత్ సిన్హా ఈ రకమైనటువంటి నినాదాలు చేయడం ఎంతవరకు సమంజసం? तो पहले से मैनेज किया हुआ था और चुनाव आयोग जो था वो तो एक बीजेपी के दफ्तर के रूप में काम करता है, ये सारे लोग जानते हैं और बोलते भी हैं। लेकिन सुप्रीम कोर्ट से ये उम्मीद नहीं थी। सुप्रीम कोर्ट का ये कहना कि भाई अच्छा चलो इस बार नहीं आप वोट डाल सकते हो तो अगली बार डाल लेना, इससे हास्यास्पद प्रजातंत्र के लिए और कोई बात ही नहीं हो सकती। लेकिन सुप्रीम कोर्ट ने ऐसा बोल दिया और सब लोगों ने सुप्रीम कोर्ट सुप्रीम है तो भाई स्वीकार करो। तो जो आप मैनेजमेंट की बात कर रहे थे, वो मैनेजमेंट जो टेलर में नतीजे लाने के लिए इन सबको मैनेज करना जरूरी है और यही मैनेजमेंट अमित शाह और मोदी की खासियत है और उसका एक्सप्लेनेशन तैयार रहता है। मीडिया मैनेज्ड है, गोदी हो गई है तो इसलिए मीडिया जो है वो ढोल बजाने लगेगी नतीजा आने के बाद की बात क्या जीत हो गई। तो इसलिए आपने ठीक कहा कि आने वाले दिनों में जो विपक्षी पार्टियां हैं उनको गंभीरता से सोचना पड़ेगा कि अगर देश में इसी तरह चुनाव होंगे और जो संस्थाएं हैं प्रजातंत्र की रक्षा करने वाली वो रक्षा करने के बदले भक्षक बन जाएं तो फिर इस देश में प्रजातंत्र का क्या मतलब रहेगा और चुनाव का क्या मतलब है। ये गंभीर सोचने वाला विषय है। ये लोग मोदी और शाह दिल्ली में बैठ के ये तय ना कर ले कि इस बार योगी आदित्यनाथ को निपटाना है चुनाव। ओ योगी को निपटाना है तब वो चुनाव इस तरह लड़ेंगे कि ले दे के समाजवादी पार्टी कुछ आगे निकल जाए। लेकिन अगर इनकी अंडरस्टैंडिंग ये रहेगी कि नहीं हम किसी भी हालत में उत्तर प्रदेश नहीं हार सकते हैं तो फिर ये मैनेज कर लेंगे। इसके पहले भी उत्तर प्रदेश में इन्होंने मैनेज किया और बहुत आसान तरीका इन्होंने अपनाया था कि पोलिंग बूथ के बहुत दूर पहले उन्होंने अपने पुलिस को खड़ा कर दिया था और पुलिस वाले जितने थे ऐसे लोग जिनका नाम यादव था या जिनका नाम कोई मुस्लिम नाम था उसको दूर से ही लौटा देते थे कि जाओ तुमको वोट देने की कोई जरूरत नहीं है। ये हथकंडा उत्तर प्रदेश में उन्होंने पाने का काम कर लिया है। बेशर्मी की हदों को पार करना पड़ेगा और सरकार में बैठे जो पदाधिकारी हैं उसमें अनेक ऐसे लोग हैं कि एक अच्छी पोस्टिंग, एक अपना प्रमोशन, उसके लिए कुछ भी करने को तैयार हैं, किसी भी हद तक जाने को तैयार हैं तो वो करेंगे। आज के दिन वो मोदी और अमित शाह और खास करके अमित शाह के जो आदेश हैं उनका पालन करेंगे क्योंकि वो देख रहे हैं कि भाई हमारे भविष्य में तो कुछ नजर नहीं आ रहा है, यही सरकार चलने वाली है तो इससे लड़के क्या फायदा मिलने वाला है हमको। तो इनकी जो आज्ञा होती है उसका पालन करो। तो ये ब्यूरोक्रेसी का रुख हो गया है। पालकी हमने देखा, अब उसके बाद कि मीडिया का क्या रुख है, कोर्ट्स का क्या रुख है, तो सारा कुछ बदलाव एक बाय एक सब कुछ हो गया। ఈ దేశ ప్రతిపక్ష నేత ఓట్ చోరీ జరిగిందని ప్రజలకు వినబడేటట్టు తన గొంతుని చించుకొని మరి చెప్పిన విధానంలో ప్రజలు వినబడట్లేదా? ప్రజలు నమ్మలేకపోతున్నారా? ప్రజలని నమ్మించలేకపోతున్నారా అనే నినాదం ప్రతి ఒక్కరికి ఆలోచించాల్సిన అంశం. ఈ రకమైనటువంటి పరిణామాలు ఎదురైతే ఈ దేశంలో యువత భవిష్యత్ ఎలా ఉంటుంది? ఈ దేశ రాజకీయాల్లో ప్రతి ఒక్కళ్ళ అంశం, కదలిక, విధానాలు ఏ రకంగా ఉండబోతున్నాయి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించవలసిన విషయం. అందులో భాగంగానే బెంగాల్ ఎన్నికలలో మమతా బెనర్జీ ఓటమిని అంగీకరించకపోగా ఈ ఓటమి మమతా బెనర్జీ ఇది ప్రజలిచ్చిన తీర్పు కాదని బీజేపీ కేంద్ర దళాలు ఎన్నికల సంఘం కలిసి చేసిన కుట్రని ఆమె
ఆరోపించారు. 100గా పైగా సీట్లను దొంగిలించారని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆమె ఒక అడుగు ముందుకు వేసి, నేను సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, ఈ ఫలితాలను చట్టపరంగా సవాలు చేస్తామని, పోరాటం కొనసాగిస్తామని ఆమె ప్రకటించారు. ఈ రకమైనటువంటి నినాదాలు ఈ దేశంలో ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షురాలైనటువంటి ఒక మహిళ నాయకురాలు ఈ రకమైనటువంటి నినాదాలు చేయటం రానున్న ప్రజాక్షేత్రంలో రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి నినాదాలు, ఏ రకమైనటువంటి పరిణామాలు దారితీస్తాయో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి సమయం. ఓటమి తర్వాత కూడా మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మరియు ఇండియా కూటమి నేతలు మద్దతుదారులను ఆమె ఫోన్ చేసి ఫోన్లో తనకి సపోర్ట్ చేయవలసిందిగా కోరారని, వాళ్ళందరూ ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ, వీళ్ళందరూ రానున్న రోజుల్లో బెంగాల్లో పెద్ద ఉద్యమానికి నాంది పలుకుతారని, ఈ ఉద్యమం బీజేపీకి కనువిప్పు అయ్యే విధంగా రానున్న రోజుల్లో బీజేపీపై పోరాటం గట్టిగా చేసే విధంగా 2029 సార్వత్రిక ఎన్నికలకు బెంగాల్ నుండి బీజేపీ పతనాన్ని నేను చూస్తాననే నినాదాన్ని మమతా బెనర్జీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మొత్తంగా 2026 మమతా బెనర్జీ ఎన్నికల ఓటమి ఏ రకమైనటువంటి పరిణామాలకి దారితీస్తుందో రానున్న రోజుల్లో మనందరం చూస్తాం. బీజేపీ అగ్రశ్రేణి నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా మరియు ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయిలో చేసిన బలప్రయోగం, బలమైన ప్రచారం టీఎంసీ ఓటమికి బీజేపీ అధికారంలోకి రావడానికి కారణమయ్యాయి. మహిళా ఓటర్ల మద్దతు తగ్గడం, గతంలో ఆమెకు గట్టిగా మద్దతున్న మహిళా ఓటర్లు ఈసారి దూరమయ్యారని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ రకమైనటువంటి నినాదాలు మొత్తంగా 2026 ఎన్నికలు మమతా బెనర్జీ ఆధిపత్యం దెబ్బతిన్నప్పటికీ ఆమె రాష్ట్ర రాజకీయాల్లో తన పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఎక్కడ చూసినా ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగాయి, ఈవీఎంలు బీజేపీకి చేయూతనిస్తున్నాయి. ఈ దేశ ఎన్నికల అధికార ప్రతినిధి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు. ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెడుతున్నాయి. ఈ దేశంలో యువత రోడ్డు మీదకి రావాలని ప్రతిపక్షాలు పిలుపునిస్తున్నాయి. ఈ దేశంలోని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. ఈవీఎంలు ట్యాంపరింగ్లు జరుగుతున్నాయి, ఈవీఎంల పైన ఈ రకమైనటువంటి నినాదాలు జరుగుతున్నాయి, ఎందుకని ఇలా జరుగుతున్నాయి అనే అంశాల మీద ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు శూన్యంలో పడినట్టే. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి స్టాలిన్ బీజేపీ నినాదాన్ని, బీజేపీ విధానానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి విధానం, ఇండియా కూటమిలో ఆయన ప్రస్థానం వివరించలేనిది, విలువైనది. అలాంటి నాయకుడు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఓడిపోయినటువంటి సిద్ధాంతం. ఆప్ అధినేత ఢిల్లీ ఎన్నికల్లో పోరాటం చేస్తే బీజేపీ పైన, నరేంద్ర మోడీ పైన ఎమ్మెల్యేగా కూడా గెలవలేనటువంటి సందర్భం. ఈరోజు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ 2 చోట్ల 2 సార్లు 2021, 2026లో కూడా ఓడిపోయినటువంటి విధానం. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ దారుణమైనటువంటి ఓటమి పాలైనటువంటి విధానం. 2024లో సార్వత్రిక ఎన్నికల్లో ఏ రకమైనటువంటి విధానాలు ఆంధ్రప్రదేశ్లో జరిగాయో ఒక రాజకీయ విశ్లేషకుడిగా పేరుగాంచినటువంటి వ్యక్తి పరకాల ప్రభాకర్ చేస్తున్నటువంటి నినాదాలు ఈ దేశంలో ప్రజలకు కానీ, ఈ రాష్ట్రంలో ప్రజలకు కానీ ఆలోచనలో పడేటట్టు చేస్తాయా లేదా అనేది ఎదురు చూడాల్సినటువంటి సమయం. ఈవీఎంలు ప్రతి ఒక్కళ్ళు ఏ రకంగా మారుతున్న కాలంలో, గడుస్తున్న విధానాలలో తెలుపుతున్న సంకేతాలు ఏ రకంగా ఉన్నాయి. ఈవీఎంలు
సరైనటువంటి ప్రపంచ దేశాలు ఈవీఆర్ని, అగ్రదేశాలన్నీ కూడా ఈవీఆర్ని వద్దు, బ్యాలెట్ పేపర్ ముద్దు అంటుంటే భారతదేశంలో ఈవీఎంలతోనే రాజ్యాలు వెళ్ళేటటువంటి అంశాలు ముందుకు వెళ్తా ఉన్నాయి. దీన్ని ఆలోచించాల్సినటువంటి సమయం ఆసనమైందా? మరలా 2029లో కూడా ఈ రకమైనటువంటి నినాదాలే ఎదురైతే ఈ దేశం ఎటుపోతుంది? ఈ భారతదేశ రాజ్యాంగాన్ని తుడిచిపెట్టే ప్రయత్నాలు జరుగుతాయని ప్రతిపక్షాలు గగ్గోలు చేస్తుంటే అధికార పక్షం వాళ్ళ ఇష్టారాజ్యంగా చెప్పి మరి మేము అధికారాన్ని చేజెక్కించుకుంటాం, బలమైనటువంటి ప్రతిపక్షం ఉంటేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మరి అధికారాన్ని చేజెక్కించుకున్నటువంటి నాయకులు ఉన్నారు ఈ దేశంలో. కానీ రానున్న రోజుల్లో క్లీన్ స్వీప్ చేసేటువంటి విధానం, మా పరిపాలన చూసి ప్రజలు మాకు ఓటేశారు, మేము అందరినీ క్లీన్ స్వీప్ చేశాం, ప్రతిపక్ష నాయకుల హోదాలని తుడిచిపెట్టుకుపోయేటట్టు చేశాం అని నినాదాలు చేస్తే ఎవరికి చెప్పుకోవాలి, ఏ రకంగా విన్నవించుకోవాలి, ఏ రకమైనటువంటి నినాదాలు చేయాలని ప్రతిపక్ష నాయకులు బహిరంగ ప్రదేశాల్లో ధర్నాలు చేసినా పట్టించుకున్నటువంటి సందర్భాలు యూపీలో చూసాం, బీహార్లో చూసాం. ఓట్చోరి నినాదంతో ప్రజలు రోడ్డెక్కి నినాదాలు చేస్తే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ర్యాలీలు చేసిన బీహార్లో 200 సీట్లకు పైగా బీజేపీ గెలుచుకుంది. బెంగాల్లో 200 సీట్లు పైగా బీజేపీ గెలుచుకుంది. ఇలాంటి విధానాలు ఏ రకమైనటువంటి నినాదాలు జరుగుతాయి రానున్న రోజులే మనందరికీ తెలియపరుస్తాయి. చూస్తా ఉండండి ఎంఐ టీవీ. ప్రతి అంశాన్ని మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది.